హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శౌర్య రామలక్ష్మిని కిడ్నాప్ చేసి గుడికి తీసుకువస్తాడు. రామలక్ష్మి మాత్రం గట్టిగా అరుస్తూ, చూడు, నా కంఠంలో ప్రాణముండగా నీ చేత్తో నా మెడలో నేను తాళి కట్టించుకోను, మర్యాదగా నన్ను వదలమని చెప్పు చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రామలక్ష్మి. చూడు రామలక్ష్మి, ఒక అరగంట వెయిట్ చేయి, తర్వాత ఎలాగో మన పెళ్ళైపోతుంది. నువ్వు నన్ను నమ్మే తీరుతావు, సరేనా? ఎందుకంటే పాపం దేవుళ్ళలాంటి మావయ్య గారి ముందు పెళ్లి చేసుకోలేకపోతున్నానని బాధగా ఉంది. కానీ తప్పట్లేదు, ఎందుకంటే రేపటిలోగా ఏదైనా జరగచ్చు. అదే ఇవాళ నీ మెల్లో తాళి కట్టేశాననుకో, నాకు ప్రశాంతంగా ఉంటుంది, రా అని చెప్పి ఇంక లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు గుడి లోపలికి శౌర్య రామలక్ష్మిని. ఆద్య, శ్రీను బావ, నేను మీకేం అన్యాయం చేశాను? నా మీద మీకు ఏం పగ ఉంది? ఎందుకు ఎందుకు మీరిద్దరూ ఇలా చేస్తున్నారు అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. రామా, నీకు విషయం అర్థం కావట్లేదు, శౌర్య సార్ మంచివారు అని అంటుంది ఆద్య. చీ, వీడి మాటలు నువ్వు నమ్మి ఈయన్ని నువ్వు నమ్ముతున్నావు, ఎలా ఎలా ఇక్కడి బయటపడాలి అని గింజుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. ఇంకా రామలక్ష్మిని పెళ్లిపీటలపై కూర్చోపెట్టి ఇంకా రామలక్ష్మి తలకైతే ముసుగు వేసేస్తాడనమాట కావాలనే శౌర్య. ఇంకా అలా పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి. పంతులు గారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి, నాకు ఇష్టం లేదు, మీరే నన్ను ఎలా అయినా కాపాడండి అని అంటుంది. అయ్యో, ఈ విషయం నాకు ముందే తెలుసమ్మా, నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు, అందుకే ఈ పెళ్ళికి నేను సహాయం చేయాల్సి వస్తుంది. సారీ అమ్మా, నువ్వేమీ అనుకోవద్దు అని ఇంకా పంతులు గారు కూడా పక్కకెళ్ళిపోతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి. నన్ను కాపాడేవారు ఎవరు లేరా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి శౌర్య పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఇంకా పెళ్లి మండపానికి వస్తాడు. శౌర్య, చాలా బాగున్నావు అని అంటాడు శ్రీను. థ్యాంక్ యూ బ్రో అని పెళ్లిపీట్లపై కూర్చోబోతుంటే అస్మిత డ్రైవ్ చేస్తూ కోపంతో చెలరేగిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే శౌర్యకి కాల్ చేస్తుంది. హలో శౌర్య, ఎక్కడున్నావు శౌర్య? నువ్వు ఆ రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావని నాకు తెలిసిపోయింది అని కోపంగా అంటుంది అస్మిత. అవును, నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏం చేయగలవు? నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. అయినా నీలా నేను నాటకాలు ఆడటం లేదు. నేను ఎవరిని ప్రేమించానో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు శౌర్య. శౌర్య, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఎక్కడున్నావు శౌర్య? ఏ గుడిలో పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుతుంది అస్మిత. గుడా? చెప్తాను విను. కొండపై ఉన్న శివాలయంలో పెళ్లి చేసుకోబోతున్నాను, నువ్వు ఏమీ చేయలేవు అని కాల్ కట్ చేస్తాడు శౌర్య. ఇంకా రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా తాలిబొట్టు ఇస్తూ ఉంటారు పంతులు గారు. ఇంకా తాలిబొట్టు ఇస్తూ వెంటనే తాలిబొట్టుని శౌర్య రామలక్ష్మికి కట్టబోతూ ఉంటే అక్కడికి అస్మిత వస్తుంది. అస్మితను చూసి ఒక్కసారిగా ఆద్య, శ్రీను, శౌర్య షాక్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా రఘురాం, ఏంటి ఎప్పుడో బయలుదేరారు, ఇంకా వీళ్ళు ఇంటికి రాలేదేంటి అని శౌర్య రామలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట రఘురాం. ఇంకా జానకి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా వాడేం చేశాడో నాకు చాలా భయంగా ఉంది. ఆ శౌర్యతో పంపించొద్దు అని ఎంత మొత్తుకున్నా వీళ్ళు వినలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా జానకి, ఎందుకు పద్మ టెన్షన్ పడుతున్నారు? వారిని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పు పద్మ అని అంటారు కావాలనే రఘురాం. లేదు, వాడు ఎలాంటి వాడో మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు అని ఇంకా అలా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పాపం జానకి. అదే టైంకి కరెక్ట్గా ఇంకొంతమంది ఊర్లో జనాలు వచ్చి,
అయ్యా అయ్యా, శౌర్యబాబు రామలక్ష్మి అమ్మని గుడిపైకి తీసుకువెళ్ళడం మేము చూసాం. తను గింజుకుంటుంది. మేము దగ్గరికి వెళ్తే ఇది మా ఇంటి సమస్య, మీరు తలదూర్చొద్దు అని చెప్పారు. ఈ విషయం మీకు తెలుసో లేదో అని చెప్పడానికి వచ్చాను అని అంటారు కొంతమంది ఊరి జనాలు. ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతాడు. విన్నారా? నేను చెప్తే మీరు నమ్మలేదు. రేపు పెళ్లి పెట్టుకొని ఇవాళ తాళి కడతానంటే వాడి బుద్ధి ఎలాంటిదో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారా అని అంటుంది జానకి. ఇంకా వెంటనే రూమ్లోకి వెళ్తారు రఘురాం. రూమ్లోకి వెళ్ళి అలా ఇంకా తన గన్ని తీసుకొస్తారనమాట రఘురాం. చూడు జానకి, ఇన్ని రోజులు నేను నీ మాటల్ని పెడచెవిన పెట్టాను. కానీ ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే, శౌర్య నిజంగా రామాకి ఇష్టం లేకుండా రామ మెల్లో తాళి కడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నా కూతురి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను అని ఇంకా అలా గన్ పట్టుకొని బయలుదేరుతారనమాట రఘురాం. ఇంకా అలా రఘురాం వెనకాలే బయలుదేరుతుంది జానకి కూడా. ఇది ఇలా ఉండగా రామలక్ష్మికి ముసుగు వేసి ఉండడంతో రామలక్ష్మి అని గుర్తు పట్టదనమాట. ఇంకా అలా అస్మిత ఇంకా రామలక్ష్మిని అలా పక్కకు తీసుకువచ్చేస్తారు శౌర్య, శ్రీను అండ్ ఆద్య. ఇంకా రామలక్ష్మి అలా వింటూ ఉంటుంది. ఏంటి శౌర్య, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? నన్ను ఇంట్లో నీ భార్యను పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోకుండా నాతో ఉండకుండా ఇప్పుడు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఎక్కడ రామలక్ష్మి అని చుట్టూ చూస్తూ ఉంటుంది అస్మిత. ఇంకా రామలక్ష్మి సైలెంట్గా అంతా వింటూ ఉంటుంది. ఏయ్, రామలక్ష్మి ఎక్కడైతే నీకెందుకు? ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా? నీ మెల్లో తాళి కట్టానా? నీతో 7 అడుగులు వేశానా? మరి పెళ్లి చేసుకుంటున్నానని ఎలా చెప్తావు అని అంటాడు శౌర్య. అప్పుడే కరెక్ట్గా రఘురామ్ అండ్ జానకి కూడా అక్కడికి రీచ్ అయ్యి దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఏవండి, చూసారా ఓ అస్మితతో వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోండి. అక్కడికి వెళ్తే మళ్ళీ వాడు ఏదో ఒక మతలబు చేస్తాడు. కాబట్టి ఇక్కడి నుండే వినండి అని చెప్పి రఘురామ్ అండ్ జానకి ఇద్దరు దూరం నుంచి వింటూ ఉంటారు. ఇంకా శౌర్య అస్మితతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నానని ఊరంతా ప్రచారం చేస్తున్నావు, కానీ మనకి జరిగింది నిజమైన పెళ్ళా అని అంటాడు శౌర్య. కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు కోమాలో ఉన్నప్పుడు నీ చేత బొట్టు పెట్టించుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అందరితో చెప్తున్నాను. అయితే చూడు శౌర్య, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు కావాలి. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నీకోసం నేను ఏమేం చేశానో కూడా నీకు బాగా తెలుసు శౌర్య అని అంటుంది అస్మిత. ఏం చేశావు? నాకు డ్రింక్లో డ్రగ్ కలిపి నన్ను రామలక్ష్మి ముందు ఫూల్ చేయలేదా? నన్ను నువ్వు కావాలనే ఇరికించలేదా? మనిద్దరం ప్రేమించుకుంటున్నామని, నువ్వు నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యావని నువ్వు అన్నీ చెప్పి ఇరికించలేదా అని అంటాడు శౌర్య. అవును, ఇరికించాను శౌర్య. నువ్వు చెప్పినవన్నీ నిజమే. నిజంగా ఇరికించాను. ఆ రోజు డ్రగ్ కలిపి నీతో ఆ మాటలు అనించాను. నువ్వు నాకు దక్కాలని నేనే రామలక్ష్మికి ప్రెగ్నెంట్నని అబద్ధం చెప్పాను. ఇవన్నీ నిజాలే, కానీ ఇది మాత్రం నిజం. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వంటే ప్రాణం. నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటుంది. ఇంకా అస్మిత ఒక్కసారిగా రామలక్ష్మిదంతా విని ఇంకా శౌర్య ఎలాంటి తప్పు చేయలేదని అర్థమవుతుంది రామకి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి. ఇంకా రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇంకా రఘురామన్ జానకి కూడా అలా అక్కడికి వస్తారు. శౌర్య, ఇదంతా నీకు నేను చెప్పడానికి వినడానికి రాలేదు. ఎలా అయినా నిన్ని పెళ్ళి ఆపేలా చేయాలని వచ్చాను. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. నాకు నువ్వు దక్కాలనుకున్నాను శౌర్య. నీకోసం నేను ఎన్నో దారుణాలు చేశాను, కానీ నువ్వు నాకు దక్కకుండా ఉన్నావు అంటే అప్పుడు నీ ప్రాణాలైనా తీస్తాను, నా ప్రాణాలైనా తీసుకుంటాను. మన ఇద్దరికీ అడ్డొచ్చినా
ఆ రామలక్ష్మి ప్రాణాలు తీస్తాను అని గన్ పట్టుకొని ఇంకా రామలక్ష్మి దగ్గరికి వెళ్తుందనమాట. అలా ఇంకా అస్మిత ఒక్కసారిగా ముసుగు తీస్తుంది రామలక్ష్మి. రామలక్ష్మి ఇందాకటి నుండి అక్కడే ఉందని తెలుసుకొని ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. వెంటనే అస్మిత షాక్లో ఉంటుంది. రామలక్ష్మి అలా ఇంకా అస్మిత దగ్గరికి వచ్చి అస్మిత చెంప పగల కొడుతుంది రామలక్ష్మి. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. జానకి కూడా అక్కడికి వచ్చి చీ, ఈ అమ్మాయి ఇలాంటిదని అస్సలు అనుకోలేదు. ఎలా అయినా ఈ అమ్మాయిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని రామలక్ష్మి గురించి మాట్లాడుతూ జానకి అయితే అస్మితని కోపంగా తిడుతూ ఉంటుంది. ఛీ, నువ్వు ఇంతలా దిగజారిపోయావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఇలాంటిదానివా అంటే నీకు నచ్చితే వాళ్ళని ఎంతైనా దిగజారుస్తావా? వాళ్ళ కోసం కనీసం వాళ్ళు నీకు ఇష్టపడుతున్నారా లేదా అన్నది కూడా నువ్వు ఆలోచించవా? శౌర్య సార్ లాంటి మంచివారిని ఇంతలా మా ముందు దిగజార్చి నువ్వు ఏం సాధించావు? ఇప్పుడు చెప్తున్నాను, నేను శౌర్య సార్ని ప్రేమిస్తున్నాను, శౌర్య సార్ని పెళ్లి చేసుకుంటాను. ఇప్పటి వరకు శౌర్య సార్ మంచివారు కాదనే భ్రమలో ఉన్నాను. కానీ శౌర్య సార్ ఎంత మంచివారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన్ని నేను ఎంతలా అపార్థం చేసుకున్నానో తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. రఘురామ్ కూడా అస్మితని చూస్తూ ఇలాంటి దారుణమైన నేరానికి పాల్పడిన ఈ అమ్మాయికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని ఇంకా రఘురామ్ కూడా చాలా కోపంగా ఉంటారు. నాన్న వదిలే నాన్న, ఎవరి పాపానా వారే పోతారు అని అంటుంది రామలక్ష్మి. రామా, అలా అనుకోవడం నీ మంచితనం రామా, కానీ ఇలాంటి పగపట్టిన పాము లాంటి వారికి శిక్ష వేయాల్సిందే. ఖచ్చితంగా శిక్షను వేయాల్సిందే. ఇప్పుడే పోలీసులకి నిజం చెప్తాను అని ఇంకా పోలీస్కి ఫోన్ చేస్తాడనమాట. అలా ఇంకా శౌర్య పోలీస్కి ఫోన్ చేసి తన మోసాలు, తన ఫ్రాడ్ యాక్టివిటీస్ అన్నిటినీ బయటపెట్టి ఇంకా అస్మితని పోలీసులకి అరెస్ట్ చేపిస్తాడనమాట శౌర్య. ఇంకా అస్మిత అలా పోలీస్ స్టేషన్కి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. శౌర్య, నేనిప్పుడు వెళ్తున్నానని సంబరపడుతున్నావేమో, కానీ నేనంటే ఏంటో ఖచ్చితంగా నీకు చూపిస్తాను. ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చి నీ అంతు చూస్తాను. నేను లేకుండా నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో, ఏం చేస్తావో ఇప్పుడే నేను చెప్తాను అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అరెస్ట్ అయ్యి అస్మిత ఇంకా అస్మిత వైపే చూస్తూ ఉంటారనమాట. అలా వెళ్ళిపోతున్న శౌర్య అండ్ రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చి, సార్, మిమ్మల్ని నేను చాలా అపార్థం చేసుకున్నాను సార్, నన్ను క్షమించండి సార్ అని కాళ్ళపై పడుతుంది. ఏంటి రామలక్ష్మిది, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? లేదు, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని నాకు తెలుసు, కానీ నన్ను వదిలి వెళ్తావని నాకు తెలియదు. నువ్వు నన్ను వదిలేవని నాకు తెలుసు. నాకు నీపై ఎంత ప్రేమ ఉందో నీకు కూడా నాపై అంతే ప్రేమ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. రామా, ఇంక మన మధ్య అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు శౌర్య. తప్పకుండా సార్ అని శౌర్యని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి. అదంతా చూస్తూ రఘురామ్ అండ్ జానకి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబు శౌర్య, ఆ అస్మిత దుర్మార్గం వల్ల నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు బాబు అని అంటారు. అయ్యో అత్తయ్య గారు, మీ ప్లేస్లో ఏ ఆడపిల్ల తల్లి ఉన్నా మీలాగే రియాక్ట్ అవుతుంది. నిజంగా మీరు చాలా మంచివారు. మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అనేది ఏమీ ఉండదు అని పాపం హ్యాపీగా చెప్తాడనమాట శౌర్య. అయితే ఇవాళ పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు శౌర్య. లేదు బాబు, మీరు ముహూర్తం పెట్టినప్పటికీ రేపే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవారు పెట్టిన ముహూర్తాన్ని మనం ఎప్పుడూ దాటకూడదు అని అంటారు రఘురామ్. మావయ్య గారు, ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకొని ఇదంతా చేశాను మావయ్య గారు. వీళ్ళకి తెలియాలని
ఎలా అయినా నా నిజాయితీని నిరూపించుకోవడానికే ఇదంతా చేశాను. నేను కావాలని రామలక్ష్మిని తీసుకువెళ్ళలేదు. నన్ను క్షమించండి అని అంటాడు. పాపం శౌర్య, లేదు బాబు, నీ నిజాయితీని నిరూపించుకోవడానికే నువ్వు ఇదంతా చేసావు. అలాంటప్పుడు ఇందులో అనడానికి ఏముంది అని ఇంకా హ్యాపీగా అలా ఇంకా చెప్తాడనమాట. ఇంకా అందరూ కలిసి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా ఆద్య రామలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి, ఆద్య చూసావు కదా, వాళ్ళు కలిసిపోయారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అని అడుగుతాడు. హ్యాపీగానే ఉన్నాను, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రం ఎప్పటికీ నాకు దూరంగానే ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. ఆద్య మనసు ఎలా మార్చాలి? ఏం చేస్తే ఆద్య మనసు మారుతుంది? ఎంత చెప్పినా ఆద్య నన్ను ఎందుకు ఎందుకు దగ్గరికి కూడా రానివ్వట్లేదు అని ఇంకా షాక్లో ఉంటాడనమాట శ్రీను. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా అందరి ముందు శౌర్య రామలక్ష్మిల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా రఘురామ్ అయితే జానకి దగ్గరికి వచ్చి, జానకి, ఇన్నాళ్ళు నేను నిన్ను దూరం పెట్టాను, నువ్వు నాకు మాట తప్పావని, వాళ్ళిద్దరి పెళ్లి చేయడంలో నువ్వు హెల్ప్ చేశావని నిన్ను నేను ఎంతగానో అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను నువ్వు ఇదంతా ఎందుకు చేశావో. ఇంకా శౌర్య రామలక్ష్మి అలా ఇంటి లోపలికి అడుగు పెడతాడు. రఘురామ్, ఆద్య అండ్ శ్రీను దగ్గరికి వస్తారు. మావయ్య అని అంటాడు శ్రీను, మీరు రామ పెళ్లి చేయడానికే ఇదంతా చేశారని నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నాను. చూడు శ్రీను, మిమ్మల్ని నేను అపార్థం చేసుకొని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అనరాని మాటలు అన్నాను, చిన్నవాడివయ్యావు, కానీ నన్ను క్షమించగలవా అని అడుగుతాడు రఘురామ్. మావయ్య, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మావయ్య? నాకు అలాంటి ఆశ లేదు. అయినా మీరెక్కడ నేనెక్కడ మావయ్య? మీకు నేను కన్న కొడుకు లాంటి వాడిని. అలాంటప్పుడు మీరు నన్ను క్షమించమని ఎలా అడుగుతారు? లేదు మావయ్య, ఇంకెప్పుడు అలాంటి మాట మీరు మాట్లాడొద్దు అని చెప్పి పాపం అంటాడు శ్రీను. ఇంకా శ్రీనుని అలా హక్ చేసుకుంటారనమాట. పాపం రఘురామ్, నా కూతురి కోసం, తన భవిష్యత్తు కోసం నీకు నచ్చని వాడిని కూడా పెళ్లి చేసుకున్నావమ్మా, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి పాపం రఘురామ్ అయితే ఇంకా ఆద్యని కూడా క్షమిస్తారు. అలా ఇంటి మధ్యలో ఉన్న గీతని చెరిపేసి ఇంకా అందరూ ఒక్కటైపోతారు. అదే టైంకి ఆద్యకి ఫోన్ కాల్ వస్తుంది. ఒక్కసారిగా ఆద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు అని అంటుంది. అమ్మా, నేనమ్మా, మీ డాడీ కిషోర్ని అని అంటారు. ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. డాడీ, నిజంగా నువ్వేనా అని అడుగుతాడు. అవును, నేనేనమ్మా. ఇన్ని రోజులు నేను చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నదిలో నుంచి కొట్టుకు వెళ్ళి ఒక కోయ వాళ్ళకి దొరికాను. వాళ్ళే నన్ను కాపాడారు. వాళ్ళ దగ్గరే ఇన్నాళ్ళు వైద్యం తీసుకున్నాను. ఇప్పుడే కోలుకొని కాల్ చేస్తున్నాను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా అని కిషోర్ ఇంకా చెప్తారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య. పెదనాన్న, నాన్న బ్రతికే ఉన్నాడంట, నాన్న ఇప్పుడే నాకు కాల్ చేశారు, నాన్న ఇంటికి వస్తున్నారు అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా వెంటనే ఆద్య కిషోర్ తిరిగి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను. అలా ఇంకా అందరి సమక్షంలో చాలా హ్యాపీగా పెళ్ళవుతుంది రామలక్ష్మికి అండ్ శౌర్యకి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.